హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్‌గా ఉన్నాం. మీ ముందుకి సరికొత్త రెసిపీతో వచ్చేసాం. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే ఆగాకరకాయ గ్రేవీ కర్రీ అండి. సో, ఈ ఆగాకరకాయతో గ్రేవీ కర్రీని మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్పేస్తాం. ముందుగా ఈ ఆగాకరకాయ గ్రేవీ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి తీసుకొని అలా తురుము తీసుకొని పెట్టుకోవాలి. అలానే 2 మీడియం సైజులో ఉన్న టమాటోలు తీసుకొని వాటిని అలా పీసెస్ కింద కట్ చేసుకున్నాం. ఒక 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నామండి. సో, మసాలా కర్రీ అంటున్నాం కాబట్టి దీనికి కావాల్సిన మసాలాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా బిర్యానీ ఆకులండి. అలాగా 2, 3 తీసుకోవాలి. నెక్స్ట్ లవంగ మొగ్గలండి. ఒక 4 లవంగ మొగ్గలు తీసుకున్నాం. అలానే బిర్యానీలో వేసుకునే స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదండి, అదొక స్టార్ ఫ్లవర్ విడదీసుకొని 2 తీసుకున్నాం. గసగసాలు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను. సో, ఇవన్నీ కలిపి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. అలానే తీసి పెట్టుకున్న కొబ్బరి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. సో, ప్రొసీజర్కి వెళ్ళే ముందు ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలో మీకు గ్రైండ్ చేసి చూపించేస్తాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో మనకి ఇవి ఫ్రై చేయడానికి ఏవైతే మసాలా తీసుకున్నామో ఇవన్నీ ఫ్రై చేయడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలండి. సో, ఈ విధంగా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత మనకు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మసాలా అన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకుంటాం. సో, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నామండి. కొంచెం రెడ్ కలర్ వచ్చేలాగా ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. అలానే మనం ఈ ఆగాకరకాయల్ని ఇలాగ గుత్తిగా కోసుకోవాలన్నమాట. ఇలాగ మధ్యలోకి 4 చీల్చుకొని ఇలా వండుకున్నట్టయితే మనకి గుత్తి మసాలా ఆగాకరకాయ కర్రీ అనేది రెడీ అవుతుందన్నమాట. సో, ఇలాగ ఆనియన్ పీసెస్ వేసి అవి ఫ్రై చేసుకోవాలండి. బాగా ఏగేలాగా కలుపుకోవాలి. సో, ఒక 5 మినిట్స్ మనకి ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నామండి. పచ్చిమిర్చి వేసి ఒకసారి అలా కలిపి పెట్టుకున్న తర్వాత ఏవైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో మసాలా సరుకులు ఇవన్నీ కూడా అందులో వేసేసి ఒకసారి కలుపుకోవాలన్నమాట. సో, ఇవన్నీ కొంచెం నూనెలో అలా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అండి ఇలాగ అటు ఇటు కలుపుకోవాలి. సో, ఒక 5 మినిట్స్ ఆ మసాలా వేగిన తర్వాత మనం ఏవైతే పీసెస్ చేసి పెట్టుకున్నామో 2 టమాటో మీడియం సైజ్ టమాటో పీసెస్ కూడా వేసేసి ఒకసారి మగ్గ పెట్టుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్. ఈ టమాటా వేసిన తర్వాత కొంచెం వాటర్లో వస్తుంది కాబట్టి మగ్గ పెట్టుకుంటే ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. సో, ఈ విధంగా కలిపి పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. సో, 5 to 10 మినిట్స్ తర్వాత మనకి టమాటో పీసెస్ కూడా ఇలా మగ్గిపోయినాయండి. ఇలా దగ్గరగంట అయిపోయిందనమాట. ఒక నిమిషం అటు ఇటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లారబెట్టుకోవాలి. సో, ఇవి చల్లారబెట్టుకోవడం కోసం మిక్సీ చేసుకోవాలి కదండి. ఇది మనకి పేస్ట్లా తయారవ్వాలి. సో, దీన్ని ఇలా బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అలానే నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి కొంచెం. సో, ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏవైతే గుత్తిలా కట్ చేసి పెట్టుకున్నామో ఆగాకరకాయ అన్నమాట, ఈ ముక్కల్ని మనం మగ్గబెట్టుకోవాలన్నమాట. ఇవి కాయల్లా ఉన్నాయి కదండి, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మనం ముందుగా మగ్గబెట్టుకున్నట్టయితే మనకి ఆ పేస్ట్ వేసుకొని మసాలా పేస్ట్ వేసుకొని కర్రీ ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అనమాట. సో, ఈ కాకరకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని మసాలా కర్రీ చేసుకున్నా ఫ్రై చేసుకున్నా ఇవి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటాయి అన్నమాట. సో, ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ ఆగాకరకాయల్ని అలా వేసేసుకోవాలి. సో, వేసేసుకొని ఒకసారి అటు ఇటు కలిపి పెట్టుకొని వీటిని మగ్గబెట్టుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ టైం అయితే పడుతుందండి మనకి ఇవి మగ్గడానికి. సో, ఈలోపు ఇవి చల్లారిన తర్వాత ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ మేము పేస్ట్ చేసి రెడీ పెట్టుకున్నామండి. ఇది 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే మేము ఇందులో యాడ్ చేస్తాం అన్నమాట. 10 మినిట్స్ తర్వాత మనం ఒకసారి మూత తీసి ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నామండి. సో, ఈ విధంగా 2 స్పూన్స్ ఫుల్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాము. వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలాగ కలుపుకోవాలి. సో, ఈ విధంగా కాయలన్నిటికీ కూడా ఈ అల్లం పేస్ట్ పట్టేలాగా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. సో, మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు ఇలాంటివన్నీ కూడా 1 by 1 యాడ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ముందుగా కొంచెం పసుపు వేయాలండి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి.
సో అల్లం వేగుతూ ఉంది కదండి, అదైతే స్మెల్ బాగా వస్తుంది అన్నమాట. మేము ఈ కర్రీ కాంబినేషన్లో రసం పెట్టుకుంటున్నామండి. రసం కాంబినేషన్లో ఈ గ్రేవీ కర్రీ అనేది చేసుకుంటున్నాం. సో ఇలాగా మనం ఎంతైతే స్పైసీనెస్ తింటామో అంత స్పైసీ తగ్గట్టుగా 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదండి మసాలాలో. సో అది ఇది సరిపోతుంది అనమాట. అలానే 1 స్పూన్ సాల్ట్, ఈ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి అన్నిటిని కలిపి పెట్టుకుంటే ఈ సాల్ట్ వల్ల కొంచెం అవి ఇంకా బాగా మగ్గిపోతాయండి. ఏదైతే నీరులాగా వస్తుందో ఆ నీరంతా కూడా మనకి ఆవిరైపోవాలన్నమాట. ఈ విధంగా ఒకసారి కాయలన్నిటికి ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో ఈ అల్లం వెల్లుల్లి కారం ఆ కాయలకి పట్టాలి కాబట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం కంటైనర్తో క్లోజ్ చేసుకొని పక్కన ఉంచుకోవచ్చు. అలానే ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నామండి. సో ఈ కరివేపాకు కూడా ఇప్పుడు వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ వాటికి పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక 5 నిమిషాలు కలిపేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మనం ఏదైతే చల్లార్చుకోవడానికి పెట్టుకున్నామో ఒక 10 మినిట్స్ తర్వాత ఈ చల్లారిపోయిందండి. సో చల్లారిపోయిన దాన్ని మనం మిక్సీలో వేసుకొని ఇలాగా పేస్ట్లా తయారు చేసుకున్నాం అనమాట. సో ఇవి కూడా మనం ఒక 10 మినిట్స్ పాటు మగ్గపెట్టామండి. చూడండి ఇప్పుడు కాయ ఎలా ఉందో, ఆగాకరకాయకి మొత్తం అన్నీ పట్టి ఉప్పు కారం అది పట్టి అలా నొక్కితే మనకి కొంచెం మెత్తగా మగ్గినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉంచుకోవాలి. సో కాయ మగ్గిపోయింది కదండి, ఇప్పుడు ఈ పేస్ట్ని మనం మసాలా పేస్ట్ని అందులో యాడ్ చేసేస్తున్నాం అనమాట. స్మెల్ అయితే బాగా వస్తుందండి. ఈ బిర్యానీ లీవ్స్ ఇవన్నీ వేసి పేస్ట్ చేయడం వల్ల ఫ్లేవర్ అయితే బిర్యానీ ఫ్లేవర్లా వస్తుంది స్మెల్. సో వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా కాయలకు పట్టేలాగా మనం బాగా వాటిని మిక్స్ చేసుకోవాలి. సో దీనికి మనం విజిల్స్ ఏం పెట్టుకోవట్లేదండి, ఆల్రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి ఆయిల్లో మనకి ఆ మసాలా వేయగానే ఈజీగా మగ్గిపోతుంది అనమాట. పైగా ఇవన్నీ కొంచెం డ్రై చేసాం కాబట్టి ఫ్రై చేసాం కాబట్టి మనకి తొందరగానే అయిపోతుంది. సో ఇలాగ ఒక 5 to 10 మినిట్స్ క్లోజ్డ్ కంటైనర్తో క్లోజ్ చేసి ఉంచేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా దగ్గరగా అయిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మసాలా అంటున్నాం కదా, అది గ్రేవీ లాగా తయారవుద్ది అనమాట ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల. సో ఇలాగ వాటర్ యాడ్ చేసుకొని మనం ఒక 10 to 15 మినిట్స్ క్లోజ్డ్ కంటైనర్తో క్లోజ్ చేసి ఉంచేసినట్టయితే మనకి అప్పుడు కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. సో వాటర్ వేసిన తర్వాత ఒకసారి అన్నీ ఇలా కలిపి పెట్టుకొని క్లోజ్ చేసేసుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ క్లోజ్ చేసుకొని ఉంచుకోవాలి. 15 to 20 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అయితే ఇలా ఉడుకుతూ ఉందండి. సో ఒకసారి మళ్ళీ మనం కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలుపుకున్నట్టయితే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది తయారైపోతుంది. సో ఇలా తయారైన కర్రీ ఒకసారి కాయ అది ఉడికిందో లేదో చూసుకొని ఆగాకరకాయ సో ఆ రకంగా మగ్గిపోయిందండి. మనకి ఇలా టచ్ చేస్తే అలా మెత్తగా అయిపోవాలన్నమాట. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఈ విధంగా మనం సర్వింగ్ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీరని ఇలాగా పైన యాడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మన ఎమ్మి కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీని టేస్ట్ ఎలాగుందో నేను మీకు చెప్తాను. సో మన ఎమ్మి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. సో ఇలాగా ఏవైతే మనం కాయల్లా కట్ చేసుకున్నామో వాటిని కొంచెం గ్రేవీని ఇలా మిక్స్ చేసుకొని వావ్, రైస్ వేడిగా ఉందండి, కర్రీ కూడా వేడివేడిగా చేసుకున్నాం. ఈ స్మెల్ అయితే బిర్యానీ స్మెల్ లాగా ఎమ్మిగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా అన్నం అంతా కర్రీతోటి ఇలా స్ప్రెడ్ చేసుకొని మనకి కావాల్సిన పీస్ని ఇలా తీసి కొంచెం కర్రీ అయితే చాలా వేడిగా ఉందండి, ఇప్పుడే కదా దించుకున్నాం అందుకని నేను టేస్ట్ చేయడానికి టైం తీసుకుంటున్నాను అనమాట.
దీన్ని చూస్తే టెంప్టింగ్గా ఉంది ఈ స్మెల్కి. అది ఈ విధంగా ఇలాగా కాయని పెట్టుకొని మనం తిన్నట్టయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇదైతే మటన్ పీస్ తిన్నట్టుగా భలే ఎమ్మిగా ఉంది. దీంట్లో ఉన్న గింజలు ఏవైతే ఉన్నాయో టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఆ గింజలు పంటి కింద పడి పటానీ గింజల్లాగా పట్టుకోమంటే ఆ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మేము ఏమేమి యూజ్ చేసాము ఇంగ్రీడియంట్స్, అలాంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఈ రకంగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీకోసం ఇప్పుడు ఒక హెల్దీ టిప్. ఇప్పుడు మన హెల్దీ టిప్ చెప్పడం కోసం మన ముందుకి ఉల్లిపాయతో వచ్చేసారండి. సో ఈ ఉల్లిపాయతో హెల్దీ టిప్ దేనికి ఉపయోగపడుతుందంటే, మనం ఎక్కువగా చెమ్మలో ఉండిపోవడం వల్ల బొటన వేలు ఇరుకుల్లో మనకి సీమ్ పట్టేసినట్టుగా ఉండి బాగా పోటు వచ్చేస్తుంది కదండి. సో దానికి ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ టిప్ అనేది తయారు చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సింది ఉల్లిపాయ ముక్కలు, అలానే ఒక స్పూను వాము. సో ఈ విధంగా ఈ రెండింటిని తీసుకోవాలన్నమాట. తీసుకున్న ఉల్లిపాయని మనం ఇలా ముక్కల్లా చేసుకొని ఆ వామ్ని రెండింటిని కలుపుకొని ఇలాగా దంచే దాంట్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా దంచేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఆ రెండింటిని ఇలా దంచేసుకోవాలండి. ఇలా దంచి పెట్టుకున్న దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాం. ఒక స్పూన్ ఫుల్గా పసుపు యాడ్ చేస్తున్నాం. ఈ పసుపు యాడ్ చేయడం వల్ల మనకి యాంటీబయాటిక్ కదండి. సో ఏదైతే పెయిన్ వచ్చి సీమ్ పడుతుంది అనుకుంటామో దాన్ని ఈ పసుపు వల్ల తగ్గుతుంది మనకి. సో ఇలా చేసిన దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలాగా గుంట గరిటలోని వంట నూనె తీసుకోవాలండి. ఈ వంట నూనె తీసుకున్న దాంట్లో మనం ఏదైతే మిశ్రమంలో తయారు చేసుకున్నామో వాము, ఉల్లిపాయ, పసుపు, ఈ మిశ్రమాన్ని ఆ ఆయిల్లో వేసుకోవాలి. సో ఈ విధంగా మనం దీన్ని గుంట గరిటలో ఎందుకు వేసుకున్నామంటే, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆయిల్ మీద కలిపి ఆయిల్తో కలిపి వేడి చేయబోతుంది అనమాట. ఇలాగ స్టవ్ వెలిగించుకొని, సో ఇలా స్టవ్ వెలిగించుకొని మనం సిమ్లో పెట్టుకొని ఇది మిశ్రమం అంతా కూడా వేడయ్యేలా చేసుకోవాలి. సో ఈ విధంగా ఒక 2 minutes పాటు దాన్ని వేడి చేసుకోవాలి. సో అలా సుయమని సౌండ్ వచ్చేలాగా మనం వేడి చేసుకోవాలండి. ఒక 2 minutes పాటు ఇది వేడి అవుతూ ఉండగా మనం ఇలా ప్లేట్లోకి గుడ్డ ముక్క అయితే తీసుకోవాలండి. కాటన్ది క్లాత్ తీసుకున్నాం. సో ఈ క్లాత్లో మనం ఏదైతే వేడి చేసుకున్న మిశ్రమం ఉందో ఈ మిశ్రమాన్ని కూడా మనం అలా అంతా కూడా ఆ క్లాత్లో వేసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా మనం క్లాత్లో వేసుకోవాలి వేడి చేసుకున్న మిశ్రమం అంతా కూడా. సో ఈ విధంగా వేసుకొని క్లాత్ని ఇలాగా 2 sides ఫోల్డ్ చేసి మనం ఎంత హీట్ని అయితే బేర్ చేయగలమో అంత హీట్ తోటి మనం ఆ బొటన వేలే కదండి, ఎక్కడైతే ఏ గోరుకైతే మనం సీమ్ పడుతుంది అనుకుంటున్నామో అక్కడ ఇలా పెట్టేసినట్టయితే మనకి ఇలా రోజు నైట్ టైం చేయాలండి. నైట్ టైం చేసి కొంచెం గోరువెచ్చగా ఉందనగా మనం ఆ క్లాత్ అలా గోరుకి కట్టేసుకున్నా సరే, ఇలా కట్టేసుకున్నట్టయితే చూడండి ఈ విధంగా ఇది ఇంకా గోరువెచ్చలాగా అలా ఉంది కదా, అది అలా తీసుకుని సో అలాగా ఆయిల్, పసుపు అది మనకి చూసారా గోరుకి ఎలా కనబడుతుంది. ఈ విధంగా చుట్టు పెట్టేసుకొని పడుకున్నట్టయితే మార్నింగ్ అది రిమూవ్ చేసినట్టయితే మనకి ఆ పెయిన్ అనేది చాలా రిలీఫ్ ఉంటుందండి. బాగా రిలీఫ్ ఉంటుందన్నమాట. అసలు ఆ పెయినే ఉండదు. సో మటుమాయం కింద అయిపోద్ది. ఇవాళ మా రెసిపీ, మా హెల్తీ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. రేపొద్దుట మీ ముందుకి సరికొత్త రెసిపీతో వచ్చేస్తాం. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, లవ్ యూ.